నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ఆరూరి రమేష్ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. తాను అమిత్ షాను కలిశానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేసీఆర్ తో ఆరూరి రమేష్ భేటీ కొనసాగుతుంది. రమేష్ గారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో హై డ్రామా సాగుతుంది. బీఆర్ఎస్ నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు విషయంపై దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరూరి రమేష్ ని బీజేపీలో చేరనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ బసవరాజు సారేలు ఆరూరి ప్రెస్ మీట్ ను అడ్డుకొని మరీ హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ఆరూరి రమేష్ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. తాను అమిత్ షాని కలిశానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆరూరి రమేష్ భేటీ కొనసాగుతుంది. మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా? అసలు ఏం జరిగింది? అసలు రమేష్ గారు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా? అసలు ఏం జరిగింది? అసలు రమేష్ గారు